సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందిన అగ్నివీరుడు మురళీ నాయక్ అంత్యక్రియలు అసలు నయనాల మధ్య ముగిశాయి. అధికారిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు నిర్వహించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత వీర జవాన్కు నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు. అగ్నివీరుడు మురళీ నాయక్ భౌతిక కాయానికి స్వగ్రామం కల్లితండాలో అంత్యక్రియలు జరిగాయి. జవాన్ను కడసారి చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ప్రముఖులు వీర జవానుకు నివాళులర్పించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత మురళి భౌతిక కాయానికి అంజలి ఘటించారు. మురళి కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని విధాలుగా అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం తరఫున 50 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబంలో ఒకరికే ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా 25 లక్షల సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. భారతదేశం పాకిస్తాన్ కి అండగా ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీరుగా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసు, చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ల చిన్న వయసు. మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు. ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఒక వారం ముందు, ఏప్రిల్ 22 ఒక వారం ముందు రెచ్చగొట్టి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే. ఇక్కడ 47లో వాళ్ళు విడిపోయారు. వాళ్ళకి దాహం తీరల. 4 యుద్ధాలు చేశారు ఇప్పుడు దాకా, దాహం తీరల. ఇప్పటికి అమాయకులను పట్టం పెట్టుకుంటా ఉన్నారు. నిన్న కూడా చూసాం. సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం. నిజంగా చెప్పాలంటే ఒక బనానా రిపబ్లిక్. దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే స్పాన్సర్డ్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది. మన ముంబై దాడులు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి. దీనికి బలమైన గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అగ్ర నాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్ కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశానికి, దేశ నాయకులకి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్ కి మనం బలం ఇవ్వాల్సిన సమయం. అందుకని మెదడు సహకారం కోరుతూ సెలవు తీసుకున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన అగ్నివీరుడు మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరవలేమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. మురళీ నాయక్ పోరాట పటిమను భావితరాలకు చాటి చెప్పేలా స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గ్రామస్తుల కోరిక మేరకు కల్లితండాను మురళీ నాయక్ తండాగా మార్చేందుకు సమాలోచనలు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టాలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడతాం చెప్తాం జరిగింది. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతాం నిజంగానే చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, 5 ఎకరాల భూమి,
ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ, there is a specific request that this village, the Tanda, be named after him. The Sarpanch has come and given us a resolution. We will also take it up positively. The Honorable Revenue Minister is also with me. We will take it up seriously, and we will also rename the village on the name of Murali Nayak. So we stand by our armed forces. We stand by every soldier who has left their family behind to protect our great motherland. ఏపీ హోంమంత్రి అనిత కూడా మురళీ నాయక్ భౌతికకాయానికి అంజలి ఘటించారు. అంతా ఉన్నామని ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు మురళీ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో మురళీ నాయక్ భౌతికకాయంతో ర్యాలీ జరిగింది. ఇందులో మంత్రులు లోకేష్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అమర జవాన్ శవపేటికను మోశారు. ఏపీ ప్రభుత్వ సైనిక లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడసారి భౌతిక కాయానికి వీడ్కోలు పలికారు.